తనకు ప్రాణహాని ఉందని అనుమానిస్తూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ కు మాజీ అడిషనల్ డీజీపీ జేడి లక్ష్మీనారాయణ శుక్రవారం ఫిర్యాదు చేశారు. లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. దేశంలోనే పేరొందిన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో కేంద్ర నిఘా వర్గాల సూచన మేరకు కేంద్రం ఆయనకు వై కేటగిరీ భద్రత ఇచ్చినా ఆయన తిరస్కరించారు. నిజాయితీగా ఉన్నప్పుడు తనకేం జరుగుతుందని ఆయన నమ్మకం. అయితే ప్రస్తుతం జై భారత్ పార్టీ అభ్యర్థిగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు, అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజుకు గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో ఐపీఎస్ అధికారిగా సుపరిచితులు కావడం, కాపు సామాజిక వర్గానికి చెందడంతో లక్ష్మీనారాయణకు అనూహ్యంగా ఆదరణ కనిపిస్తోంది. దేనికి బెదరని లక్ష్మీనారాయణ శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని ఆపేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఇలా ఆయన ఫిర్యాదు చేయడం విశాఖలో సంచలనం రేపుతోంది.